ప్రియమైన శ్రోతలారా, మా ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మేషరాశివారికి రాబోయే 4 రోజుల ప్రత్యేక ఫలాలను తెలుసుకోబోతున్నాం. అంటే సెప్టెంబర్ 19 శుక్రవారం నుండి 20 శనివారం, 21 ఆదివారం, 22 సోమవారం వరకు. మేషరాశి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ధైర్యం, శక్తి, వేగం. ఈ రాశి అధిపతి మంగళుడు కాబట్టి మేషరాశివారు ఎప్పుడూ ముందంజలో కొత్త మార్గాలను సృష్టించేవారు. కొన్నిసార్లు ఆతృతగా వ్యవహరించేవారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పోరాడి గెలిచే శక్తి ఈ రాశివారిలో సహజంగా ఉంటుంది. ఇక ఈ 4 రోజులలో మీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి ముందు మనం ఒకసారి ఆలోచిద్దాం. మన గతంలో గ్రహాలు మనపై చూపిన ప్రభావం, ప్రస్తుత గ్రహచలనం, ఇంకా ఈ కాలంలో జరుగుతున్న సూర్యగ్రహణ ప్రభావం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం, డబ్బు, చదువులు, ప్రేమ సంబంధాలు వంటి విభాగాలలో మనం ఎదుర్కొనే సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. ఈ కాలంలో పితృపక్షం జరుగుతున్నందున పితృదేవతలకు తర్పణం చేయడం, పెద్దల జ్ఞాపకం చేసుకోవడం, కుటుంబ సమన్వయం కాపాడుకోవడం ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాల్సిన విషయాలు. పితృపక్షి కాలమనేది మన పూర్వీకుల ఆశీస్సులు పొందటానికి అద్భుతమైన సమయం. అలాగే మేషరాశివారికి ఈ కాలంలో లక్ష్మీదేవి కరుణ ప్రత్యేకంగా అవసరం. ఎందుకంటే శని, సూర్యుడు, బుధుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉన్న కారణంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో కొన్ని ఆటుపోట్లు రావచ్చు. ఆ సమయంలో మనకు ధైర్యం, ధనం, శాంతి, విజయాలను ప్రసాదించే శక్తి ఒక్కటే, అది లక్ష్మీదేవి అనుగ్రహం. కాబట్టి ఈ వీడియోలో చివరి వరకు ఉండి మనం వివరంగా తెలుసుకుందాం. కుటుంబ సమస్యలకు పరిష్కారాలు ఏంటి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, వ్యాపారంలో ఎలా ముందుకెళ్లాలి, డబ్బు సమస్యలు ఎలా అధిగమించాలి, విద్యార్థులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రేమలో ఏ విధమైన అపార్థాలు దూరం చేసుకోవాలి అన్నది. చివరగా లక్ష్మీదేవి మహిమను గుర్తు చేసుకుంటూ మేషరాశివారు రోజూ జపించవలసిన మంత్రాన్ని నేర్చుకుందాం. ఆ మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల మీకు శుభం, సంపద, శాంతి, ఆరోగ్యం, విజయాలు సమకూరుతాయి. అందువల్ల ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పక కామెంట్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని టైప్ చేసి దేవి ఆశీర్వాదం పొందండి. అలాగే మా ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మేషరాశివారికి గతంలో గ్రహాల ప్రభావం అనేక రకాల అనుభవాలను కలిగించింది. శని, గురు, బుధ, చంద్రుడు వంటి గ్రహాల గోచారాలు కొన్నిసార్లు సహకరించి మరికొన్నిసార్లు ఆటుపోట్లు కలిగించాయి. ముఖ్యంగా మంగళుడే అధిపతి కాబట్టి ఆయన స్థానమార్పు ప్రతిసారీ మేషరాశివారి జీవితంలో పెద్ద మార్పులకు కారణమైంది. గతంలో శని ధనుస్సులో ఉన్నప్పుడు మేషరాశివారు కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆలస్యం, సంబంధాలలో అపార్థాలు వచ్చాయి. ఒకవైపు కష్టాలు ఎక్కువైనా అదే సమయంలో మంగళుడిచ్చిన ధైర్యం వల్ల ఆ కష్టాలను భరించే శక్తి వచ్చింది. ఈ శక్తి లేకపోతే వారు ఆ పరిస్థితులను తట్టుకోలేకపోయేవారు. గతకాలంలో గురుగ్రహం మీనరాశిలో సంచరించినప్పుడు మేషరాశివారికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. కొంత శాంతి కోసం, కొంత మానసిక ప్రశాంతత కోసం మిమ్మల్ని మీరు కొత్త మార్గాలలో వెతుక్కోవడానికి ప్రయత్నించారు. ఇది మీకు ఒక శ్రద్ధ, భక్తి, దేవుళ్లపై నమ్మకం పెంచే కాలమైంది. కొందరికి కుటుంబంలో పెద్దల ఆశీర్వాదాలు లభించాయి. మరికొందరికి సంతాన సుఖం లేదా కుటుంబ విస్తరణ కలిగింది. కాని ఆ కాలమంతా సులభం కాదు. ఎందుకంటే బుధుడు మరియు శుక్రుడు ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు మీ మాటలు తప్పుగా అర్థమై విభేదాలు రావడం జరిగింది. చంద్రుడు మేషరాశి మీదుగా ప్రయాణించిన రోజుల్లో మీ భావోద్వేగాలు ఎక్కువయ్యాయి. చిన్న చిన్న విషయాలు కూడా హృదయానికి తాకాయి. కొన్నిసార్లు ఆందోళన, ఒత్తిడి పెరిగింది. కాని అదే సమయంలో కొందరికి కుటుంబంలో ప్రేమ, ఆదరణ కూడా అనుభూతి అయింది. ఈ అనుభవాలు మిమ్మల్ని మరింత బలంగా మార్చాయి. మనసు దృఢంగా ఉంచుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎంత ముఖ్యమో మీరు గత అనుభవాల ద్వారా గ్రహించారు. ఆర్థికపరంగా గతంలో ఉన్న గ్రహచరణాలు మిమ్మల్ని చాలా పరీక్షించాయి. కొన్నిసార్లు అనుకోని ఖర్చులు వచ్చాయి, అప్పులు చేయాల్సి వచ్చింది. వ్యాపారంలో లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా అనిపించాయి. కాని
మంగళుడి ధైర్యం పట్టుదల వల్ల మళ్లీ పునరుద్ధరించడానికి మీరు ప్రయత్నించారు. ఎవరి సహాయం లేకపోయినా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం, కొత్త మార్గాలను వెతకడం మీ స్వభావం. ఈ లక్షణం గత అనుభవాల వల్ల మరింత పటిష్టమైంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే, గతంలో శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అపార్థాలు ఎక్కువయ్యాయి. మీరు చెప్పిన మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు తేలికైన విషయాలు కూడా పెద్దవిగా మారి తగాదాలకు దారితీశాయి. కాని ఆ అనుభవాల ద్వారా మీరు సహనం అనే విలువ నేర్చుకున్నారు. ఆగ్రహం కంటే ప్రేమ బలమైనదని, దూరం కంటే దగ్గరగా ఉండడం విలువైనదని తెలుసుకున్నారు. ఇలా గతంలోని ప్రతి అనుభవం మేషరాశివారిని ఒక కొత్త పాఠం నేర్పించింది. గ్రహాలు మీపై చూపిన ప్రభావం కొన్నిసార్లు కఠినంగా అనిపించినా, అవే ప్రభావాలు మిమ్మల్ని మరింత బలంగా, జాగ్రత్తగా, ఆత్మవిశ్వాసంతో ఉండేలా తీర్చిదిద్దాయి. కష్టాలన్నీ మీకు ఒక పాఠం ఇచ్చాయి. విజయాలు మీలో ఒక గర్వాన్ని నింపాయి. విఫలతలు మీకు సహనాన్ని నేర్పాయి. ఇవన్నీ కలిపి మేషరాశివారిని ఒక యోధుడిలా, ఒక నాయకుడిలా తీర్చిదిద్దాయి. గత అనుభవాలు ఇప్పుడు మీకు భవిష్యత్తు కోసం ఒక పునాది లాంటివి, ఒక మార్గదర్శకత్వం లాంటివి. మేషరాశివారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహచలనం చాలా ముఖ్యమైన సమయం. ఈ 4 రోజులు సెప్టెంబర్ 19 శుక్రవారం నుండి సెప్టెంబర్ 22 సోమవారం వరకు మీ జీవితంలో భావోద్వేగం, ఆత్మవిశ్వాసం, ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం అన్నింటినీ ప్రభావితం చేసేలా ఉంది. ప్రస్తుత గ్రహచలనంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉండటం ఒక ప్రత్యేక ప్రభావాన్ని సృష్టిస్తోంది. కన్యారాశి అనేది విశ్లేషణ, వివరాలపై దృష్టి, శ్రద్ధ, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే రాశి. అందువల్ల ఈ కాలంలో మేషరాశివారు తమ పనుల్లో చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్త లేకపోతే తప్పులు జరుగుతాయి. కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ కాలం గొప్ప ఫలితాలిస్తుంది. సెప్టెంబర్ 21 ఆదివారం రోజున జరిగే సూర్యగ్రహణం ఈ కాలానికి మరింత గంభీరతను తీసుకువస్తుంది. ఈ గ్రహణం కన్యారాశిలో జరుగుతుంది. మేషరాశివారికి ఇది ఆరోగ్యంపై, మనసులోని ఆందోళనలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ గ్రహణం ప్రత్యక్షంగా కనిపించకపోయినా గ్రహాల ఆధ్యాత్మిక శక్తి మీ మనసును, మీ పరిసరాలను తాకుతుంది. ఈ కాలంలో మీ ఆలోచనలు ఎక్కువగా గందరగోళంగా మారవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత అయోమయం రావచ్చు. ముఖ్యంగా పనుల్లో, వ్యాపారంలో, కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనం పాటించడం చాలా అవసరం. గ్రహణ సమయంలో పితృపక్షం కూడా కొనసాడుతుండడం వలన ఆధ్యాత్మిక భావాలు బలంగా అనుభూతి అవుతాయి. పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ సమయం ప్రత్యేకమైనది. పితృదేవతల కోసం ప్రార్థనలు చేయడం, తర్పణం చేయడం, వృద్ధులను గౌరవించడం వలన మీకు అంతర్గత శాంతి కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఆందోళనల నుండి బయటపడడానికి ఇది ఒక ఆధ్యాత్మిక మార్గమవుతుంది. మేషరాశివారు సాధారణంగా యుద్ధస్ఫూర్తితో వేగంగా ముందుకు సాగుతారు. కాని ఈ 4 రోజులు వారిని కొంచెం ఆగమని, ఆలోచించమని, సహనం పాటించమని గ్రహాలు సూచిస్తున్నాయి. బుధుడు కన్యారాశిలో ఉండటం వలన మీ మాటలలో స్పష్టత అవసరమవుతుంది. మీరు ఏమి అనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పకపోతే అపార్థాలు వస్తాయి. ఈ కాలంలో కుటుంబంలో లేదా ప్రేమ సంబంధాలలో అపార్థాల వలన విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మీ మాటలు తేలికగా తీసుకోకుండా జాగ్రత్తగా మాట్లాడటం చాలా అవసరం. ఈ సమయంలో మీరు ఆతురతతో మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. కానీ సహనం పాటించి సున్నితంగా మాట్లాడితే పరిష్కారాలు లభిస్తాయి. చంద్రుడు కూడా సూర్యునితో కలిసి గ్రహణ సమయంలో కన్యారాశిలో ఉండటం వలన భావోద్వేగాలు అధికమవుతాయి. మేషరాశివారు సహజంగానే ఆగ్రహం, ఆతురత ఎక్కువగా కలిగినవారు. గ్రహణం సమయంలో ఆ భావోద్వేగాలు మరింత బలపడే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు కోపం రావచ్చు, మనసులో ఆందోళన పెరగవచ్చు, శరీరానికి అలసట అనిపించవచ్చు. కానీ అదే సమయంలో మీరు ధ్యానం, ప్రార్థన, ఆధ్యాత్మిక పూజల్లో భాగస్వామ్యమైతే ఈ భావోద్వేగాలు శాంతిగా మారతాయి. ఈ కాలం మనసు మరియు ఆత్మను శుభ్రం చేసుకోవడానికి, కొత్త ఆరంభాలకు సిద్ధం కావడానికి సరైన సమయం. ఆర్థికపరంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. శుక్రవారం మరియు శనివారం రోజులు
మితమైన ఫలితాలను ఇస్తాయి. అనుకోని ఖర్చులు రావచ్చు, కానీ మీరు సరైన ప్లానింగ్ చేస్తే వాటిని నియంత్రించవచ్చు. ఆదివారం రోజున గ్రహణ ప్రభావం వలన ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. సోమవారం నుండి పరిస్థితులు కొద్దిగా స్థిరపడతాయి. ఈ సమయంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం కోరుతూ జపం చేయడం, దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. అలసట, తలనొప్పి, కడుపు సమస్యలు రావచ్చు. అందువల్ల ఆహారంలో జాగ్రత్తలు పాటించడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సమయంలో యోగా, ప్రాణాయామం వంటి సాధనలు చేయడం శరీరానికి, మనసుకు ఎంతో ఉపశమనం ఇస్తాయి. మేషరాశివారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు కాబట్టి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోతారు. కానీ ఈ 4 రోజులు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం తప్పనిసరి. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఈ సమయంలో కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ సంబంధాల్లో కూడా అపార్థాలు రావచ్చు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా మీరు మరింత దగ్గరవుతారు. ఈ కాలంలో మీరు ఎంత సహనం చూపుతారో అంత మంచిని పొందుతారు. మొత్తం మీద ఈ 4 రోజులు మేషరాశివారికి ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన కోసం, ఆధ్యాత్మికతను గుర్తు చేసుకోవడానికి ఒక పాఠం లాంటివి. సూర్యగ్రహణం వలన వచ్చే ప్రతికూలతలను భయం కాదు, ఒక అవకాశంగా చూడాలి. ఇది మనలోని బలహీనతలను గుర్తించి కొత్త శక్తిని సృష్టించుకునే సమయం. మంగళుడు మీకు ధైర్యాన్నిస్తాడు, కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. సహనం, ఆత్మవిశ్వాసం, ప్రార్థన ఉంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి మార్గం చూపుతాయి. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితం ఒక పరీక్షలా మారే అవకాశం ఉంది. సాధారణంగా మీరు ఆత్మవిశ్వాసంతో, స్పష్టతతో ముందుకు సాగుతారు. కానీ ఈ కాలంలో గ్రహచలనం కారణంగా కుటుంబ వాతావరణంలో కొంత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యగ్రహణం ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారి గొడవలకు దారితీయవచ్చు. మీరు సహనంతో వ్యవహరించకపోతే కుటుంబ బంధాలు కొంత దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అత్యంత అవసరం. కుటుంబంలో పెద్దలతో గౌరవంగా మాట్లాడటం, వారి మాటలు వినడం, వారికి మీరు చూపే సానుభూతి వలన సమస్యలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు కలిగే అవకాశం ఉన్నా మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ బంధం మరింత బలపడుతుంది. పిల్లలతో సంబంధం విషయంలో కూడా కొంత సహనం అవసరం. వారిపై కోపం చూపకుండా ప్రేమతో, ఓర్పుతో వారిని మార్గనిర్దేశనం చెయ్యాలి. ఈ సమయంలో పితృదేవతల పూజ, వృద్ధులను గౌరవించడం వలన కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. పితృపక్షంలో చేసే స్మరణలు, ప్రార్థనలు మీకు శాంతిని మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య కలహాలను తగ్గించే శక్తిని ఇస్తాయి. కుటుంబం అనేది ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టుకు నీడ ఇవ్వడం మీ బాధ్యత. ఆ బాధ్యతను మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే ఈ కాలం కూడా శాంతితో గడుస్తుంది. ఆరోగ్యపరంగా మాట్లాడితే ఈ కాలం కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. సూర్యగ్రహణం ప్రభావం వలన మేషరాశివారికి మానసిక ఆందోళనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీ శరీరం అలసటను, నిద్రలేమిని అనుభవించవచ్చు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, రక్తపోటు, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. మేషరాశివారు సహజంగానే వేగంగా ముందుకు సాగేవారు, ఎక్కువగా శ్రమించేవారు. అందువల్ల ఈ కాలంలో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం తప్పనిసరి. శరీరం మీకు ఇచ్చిన ఒక ఆలయం లాంటిది. ఆ ఆలయాన్ని మీరు కాపాడుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, మసాలా పదార్థాలు తగ్గించడం, ఎక్కువగా నీరు త్రాగడం, యోగా, ప్రాణాయామం వంటివి చేయడం చాలా మంచిది. మీరు చేసే చిన్న చిన్న జాగ్రత్తలు మీ ఆరోగ్యాన్ని నిలబెట్టగలవు. ఈ కాలంలో మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైంది. ఆందోళనలు, ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పనిలో, కుటుంబంలో వచ్చే చిన్న సమస్యలు మీ మనసులో భారంగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ప్రార్థన, ధ్యానం, భజన వంటివి చేయడం ద్వారా మీ మనసుకు శాంతి వస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఒక మంచి మంత్రాన్ని జపించడం, ముఖ్యంగా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని పఠించడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ కాలంలో మీరు ఎక్కువగా ప్రకృతిలో సమయం గడపడం మంచిది. తోటలో నడవడం, శుద్ధమైన గాలి పీల్చడం, నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించడం వంటివి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ సమయంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా తరువాత చూసుకుందాం అనే భావనతో వదిలేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారవచ్చు. మీరు డాక్టర్ సూచించిన మందులు, పరీక్షలు ఉన్నట్లయితే వాటిని తప్పక పాటించాలి. మీ శరీరం ఇస్తున్న సంకేతాలను వినడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, అలసటగా అనిపిస్తే అది మీకు విశ్రాంతి అవసరమని శరీరం చెబుతున్న సంకేతం.
ఆ సంకేతాన్ని పట్టించుకోవాలి. మొత్తం మీద కుటుంబం మరియు ఆరోగ్యం ఈ 4 రోజుల్లో మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అంశాలు. కుటుంబంలో శాంతి కోసం మీరు సహనం పాటించాలి. ఆరోగ్యం కోసం మీరు నియంత్రణ, విశ్రాంతి పాటించాలి. ఒక చెట్టు బలంగా నిలబడాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి. అలాగే ఒక మనిషి బలంగా నిలబడాలంటే కుటుంబం మరియు ఆరోగ్యం బలంగా ఉండాలి. ఈ 4 రోజులు మీకు అదే పాఠం చెబుతున్నాయి. సహనం, ప్రేమ, విశ్రాంతి, ప్రార్థన ఇవి మీకు రక్షణగా నిలుస్తాయి. మేషరాశివారికి ఈ 4 రోజులు పనిలోనూ వ్యాపారంలోనూ కొన్ని ప్రత్యేక అనుభవాలను తెస్తాయి. మీరు సహజంగానే వేగంగా ఆలోచించేవారు, కొత్త ఆలోచనలు ప్రయత్నించేవారు. కానీ గ్రహచలనాల ప్రభావం వలన ఈ కాలంలో మీ పనిలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవలసి రావచ్చు. పనిలో సహచరులతో అపార్థాలు, మీ కృషిని వారు గుర్తించకపోవటం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా సూర్యగ్రహణ ప్రభావం వలన మీ పనిలో మీరు చేసిన కృషి ఫలితం ఆలస్యంగా రావచ్చు. మీలో కొంత ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా అనిపించవచ్చు. కానీ మీరు నిరుత్సాహపడకూడదు. మంగళుడు మీ రాశి అధిపతి కాబట్టి ఆయన ప్రభావం మీకు ధైర్యం, పట్టుదల ఇస్తుంది. మీ కృషి వృధా కాదని తెలుసుకోవాలి. సహచరులతో సహనం పాటించడం, పనిలో క్రమశిక్షణ పాటించడం వలన సమస్యలు సులభంగా తగ్గుతాయి. మీరు ఎదుర్కొనే ప్రతి ఆటుపోటు ఒక పరీక్ష మాత్రమే. మీరు ఆ పరీక్షను ధైర్యంగా తట్టుకుంటే విజయం తప్పకుండా మీయే అవుతుంది. వ్యాపారంలో ఉన్నవారు ఈ కాలంలో కొత్త ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఒకసారి ఆలోచించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు కలగవచ్చు. కాబట్టి స్పష్టతతో, పారదర్శకంగా వ్యవహరించాలి. మీ ఆలోచనలు నిజాయితీగా ఉంటే సమస్యలు తాత్కాలికమే. ఆర్థికపరంగా ఈ కాలం కొంత మిశ్రమ ఫలితాలిస్తుంది. ఒకవైపు అనుకోని ఖర్చులు పెరుగుతాయి, మరొకవైపు మీకు కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. మేషరాశివారు సహజంగానే ధైర్యంగా డబ్బును ఖర్చు చేస్తారు. కానీ ఈ కాలంలో ఆ ధైర్యాన్ని కొంత నియంత్రించడం అవసరం. అవసరం లేని విషయాలకు డబ్బు వెచ్చించడం వలన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చులు రావచ్చు. కానీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలంలో లభించే చిన్న లాభాలు మీకు ఆ భారాన్ని తగ్గిస్తాయి. మీరు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటే, ఖర్చు ఆదాయాల మధ్య సమతుల్యం పాటిస్తే సమస్యలు సులభంగా తగ్గుతాయి. అప్పులు తీసుకోవలసిన పరిస్థితి వచ్చినా వాటిని సరైన ప్రణాళికతో ఉపయోగిస్తే తర్వాత ఎలాంటి ఇబ్బంది రాదు. డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే, జీవితం మొత్తం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలం మిమ్మల్ని అదే పాఠం నేర్పిస్తుంది. డబ్బును సరైన మార్గంలో వినియోగించడం, అవసరాలను ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం, భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయడం చాలా అవసరం. మీరు ఎంత కష్టపడి సంపాదించినా దాన్ని జాగ్రత్తగా వినియోగించకపోతే ఫలితం ఉండదు. కాబట్టి ఈ 4 రోజులు మేషరాశివారు తమ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి. ఎవరికీ చెప్పకుండా డబ్బును వెచ్చించడం కాకుండా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ కాలంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎంత కష్టపడ్డా వెంటనే ఫలితాలు రావు. కానీ ఆ నిరీక్షణే మీకు పెద్ద లాభమవుతుంది. ఆలస్యంగా వచ్చిన ఫలితమే ఎక్కువ కాలం నిలుస్తుంది. కాబట్టి పనిలోనూ డబ్బు విషయాల్లోనూ మీరు సహనం, క్రమశిక్షణ, ప్రణాళిక పాటిస్తే ఈ కాలం చివర్లో మీరు ఒక సంతోషాన్ని అనుభవిస్తారు. మొత్తం మీద ఈ 4 రోజులు మేషరాశివారికి పని, వ్యాపారం, డబ్బు విషయాల్లో ఒక పాఠం చెబుతున్నాయి. తొందరపడవద్దు, సహనం పాటించండి, జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. మీ ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణ ఇవే మీకు విజయం తెస్తాయి. ఒక రైతు విత్తనాలు నాటి వెంటనే పంట రాదు, సమయం కావాలి. అలాగే మీరు చేసిన కృషి ఫలితాలు కూడా ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉంటాయి. మేషరాశివారి విద్యార్థుల జీవితంలో ఈ 4 రోజులు కొంత పరీక్షల కాలంలా ఉంటాయి. మీరు ఎంత కష్టపడి చదివినా కొన్నిసార్లు ఫలితం ఆశించినంతగా రాకపోవచ్చు. సూర్యగ్రహణం ప్రభావం వలన మనసు ఏకాగ్రత కోల్పోయే అవకాశముంది. చిన్న చిన్న విషయాలు కూడా మీ దృష్టిని మరల్చవచ్చు. పుస్తకాలు తెరిచినప్పుడు ఆలోచనలు వేరే వైపు వెళ్ళిపోవడం, చదివిన విషయాలు గుర్తు రాకపోవడం వంటి ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు నిరుత్సాహపడకూడదు. ఈ సమయంలో మీకు కావలసింది సహనం మరియు క్రమశిక్షణ. చదువు ఒక దీపం లాంటిది, దానికి నూనె అవసరం. ఆ నూనె మీ శ్రమ, మీ సమయం, మీ ఏకాగ్రత. మీరు సమయాన్ని సక్రమంగా ఉపయోగిస్తే, మీ శ్రమను క్రమబద్ధంగా చేస్తే ఆ దీపం వెలుగుతుంది. ఉదయం లేవగానే
కొంత సమయం చదువుకు కేటాయించడం, ముఖ్యమైన విషయాలను రాసి మళ్లీ చదవడం మీకు చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. భయం అనేది మీ శక్తిని తగ్గించే శత్రువు. దానిని జయించడానికి మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డారో, మీలో ఎంత శక్తి ఉందో గుర్తుచేసుకుంటే మీకు ధైర్యం వస్తుంది. గురువులను గౌరవించడం, వారి సూచనలు పాటించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మీకు విజయం సాధించడంలో దోహదపడుతుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే మేషరాశివారికి ఈ కాలం కొంత భావోద్వేగపూర్వకంగా ఉంటుంది. శుక్రగ్రహ ప్రభావం వలన చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మీరు ప్రేమించే వ్యక్తితో మీ మాటల్లో స్పష్టత లేకపోతే వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కోపం, అహంకారం, తొందరపాటు ఇవి మీ సంబంధాన్ని దూరం చేసేస్తాయి. ఈ సమయంలో మీరు చూపాల్సింది సహనం మరియు అర్థం చేసుకునే గుణం. ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు, మనసులోనూ చూపించాలి. మీరు ఎదుటివారి భావాలను గౌరవిస్తే, వారి సమస్యలను వింటే, వారి పట్ల నిజాయితీ చూపిస్తే బంధం బలపడుతుంది. చిన్న విషయాల్లో గొడవలు జరిగితే వెంటనే క్షమాపణ చెప్పడం, వారికి మీరు ఎంత విలువ ఇస్తారో చూపించడం అవసరం. మేషరాశివారు సహజంగానే ధైర్యవంతులు, కానీ అదే సమయంలో కొన్నిసార్లు కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని నియంత్రించగలిగితే ప్రేమ బంధం మరింత సుస్థిరంగా ఉంటుంది. ఇకపోతే ఈ కాలం ఒంటరిగా ఉన్న మేషరాశివారికి కొత్త పరిచయాలను తెచ్చే అవకాశం ఉంది. ఒక కొత్త వ్యక్తితో మీ మనసు కలిసే అవకాశం ఉంది. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయం ఇవ్వడం మంచిది. మీరు ఎంత బలంగా ఆలోచించినా ప్రేమ అనేది క్రమంగా ఎదగాలి. ఒక మొక్కలా అది పెరుగుతుంది, కానీ ఒక్కసారిగా చెట్టు అవ్వదు. కాబట్టి మీరు సహనం పాటించాలి. మొత్తం మీద ఈ 4 రోజులు విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల అవసరమని చెబుతాయి. ప్రేమ సంబంధాల విషయంలో సహనం, అర్థం చేసుకోవడం, నిజాయితీ అవసరమని నేర్పుతాయి. విద్యలో విజయానికి శ్రమే మార్గం, ప్రేమలో ఆనందానికి సహనమే మూలం. మీరు ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు మరింత వెలుగుతుంది. మేషరాశివారి జీవితంలో లక్ష్మీదేవి ప్రాధాన్యం అనిర్వచనీయమైనది. ఈ రాశి అధిపతి మంగళుడు ధైర్యం, శక్తి, విజయపథం చూపించే శక్తి కలవాడు. కాని ఆ శక్తికి ఆర్థిక స్థిరత్వం, సుఖ సమృద్ధి, కుటుంబంలో శాంతి అనేవి కలిసి వస్తేనే జీవితం సంపూర్ణమవుతుంది. ఆ సంపూర్ణతను ఇచ్చేది మహాలక్ష్మీదేవి. మేషరాశివారు సాధారణంగా కష్టపడేవారు, ధైర్యంగా ముందుకు సాగేవారు. కాని కొన్నిసార్లు వారి కృషి సరైన ఫలితాన్నివ్వదు. కారణం ఏమిటంటే ఆధ్యాత్మిక శక్తి మరియు దైవానుగ్రహం లేకపోవడం. లక్ష్మీదేవి కృప దొరికితే మీ కృషి వృధా కాదని నమ్మకం కలగాలి. ఆమె అనుగ్రహముంటే చిన్న పనులు కూడా గొప్ప విజయాలుగా మారతాయి. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు. ఆమె అనుగ్రహమంటే కుటుంబంలో సంతోషం, మనసులో శాంతి, ఆర్థిక భద్రత, జీవితంలో ఆనందం. మేషరాశివారు కొన్నిసార్లు తొందరపాటు వల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించడం వలన ఆర్థిక నష్టం తగ్గుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. జీవితంలో ఒక ద్వారం మూసుకుపోతే మరొకటి తెరుచుకోవడం లక్ష్మీదేవి అనుగ్రహంతోనే జరుగుతుంది. ఆమె కృప వలన మేషరాశివారు కష్టాలను జయించి విజయాన్ని అందుకుంటారు. లక్ష్మీదేవిని స్మరించడమంటే కేవలం ధనం కోరిక కాదు. నిజమైన భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది. ఆ జపం వలన మనలోని భయం తగ్గుతుంది, ఆశలు నెరవేరే మార్గం కనిపిస్తుంది. మేషరాశివారు సహజంగానే యోధుల్లా ముందుకు సాగేవారు. కాని యోధునికి కూడా శాంతి కావాలి, స్థిరత్వం కావాలి. ఆ శాంతి, స్థిరత్వం లక్ష్మీదేవి కృపవల్లే సాధ్యమవుతుంది. మీ ఇంట్లో శుభ్రత, పవిత్రతను కాపాడటం లక్ష్మీదేవిని ఆహ్వానించడం వంటిది. ప్రతి శుక్రవారం లేదా ముఖ్యమైన రోజుల్లో నెయ్యి దీపం వెలిగించడం, పసుపు, కుంకుమతో దేవిని ఆరాధించడం వలన మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మేషరాశివారు గృహంలో పెద్దలకు గౌరవమిచ్చి, దానం చేసి, ఆవులకు ఆహారం పెట్టి పేదవారికి సహాయం చేస్తే లక్ష్మీదేవి మరింత సంతోషిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే సంపద తాత్కాలికమవుతుంది. కాని ఆమె కృప ఉంటే సంపద నిలుస్తుంది, వంశ పరంపరలో అభివృద్ధి కలుగుతుంది. మీరు కష్టపడితే ఫలితం వస్తుంది, కాని దాన్ని నిలబెట్టేది లక్ష్మీదేవి ఆశీర్వాదం మాత్రమే. అందుకే ప్రతిరోజూ కొంత సమయం ఆమె మంత్రాన్ని జపించడం మేషరాశివారికి అత్యంత శ్రేయస్కరం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అనే మంత్రాన్ని తెల్లవారుజామున 108 సార్లు జపిస్తే ఆ రోజు సాఫల్యం కలుగుతుంది. మనస్సులో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. మీరు కష్టపడి సాధించిన విజయాలు స్థిరపడతాయి. ఈ మంత్రం జపం చేస్తూ మనసులో కృతజ్ఞతతో ఉండాలి. లక్ష్మీదేవిని కోరుకోవడం కేవలం ధనానికి కాదు, కుటుంబ సుఖశాంతి, జీవిత స్థిరత్వం కోసం కూడా కావాలి. మేషరాశివారు జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటారు. కానీ
ప్రతి పోరాటంలోనూ గెలవడానికి వెనక నిలబడేది దైవానుగ్రహమే. ఆ దైవానుగ్రహంలో లక్ష్మీదేవి ప్రాధాన్యం అమూల్యం. ఆమె కృపతో మీ ధైర్యం రెట్టింపవుతుంది, మీ కృషికి ఫలితం వస్తుంది, మీ కుటుంబం సంతోషంతో వెలుగుతుంది. కాబట్టి ఈ 4 రోజులు మాత్రమే కాదు, ప్రతిరోజూ ఆమెను స్మరించాలి. మీ హృదయంలో భక్తి ఉంటే, మీ ఇంట్లో పవిత్రత ఉంటే, మీ చేతిలో దానం ఉంటే లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. మేషరాశివారికి ఈ కాలంలో మహాలయ పితృపక్షం ఒక పవిత్రమైన సమయం. ఈ పితృపక్షమనేది పూర్వీకులను స్మరించుకోవడానికి, వారికి కృతజ్ఞతలు తెలపడానికి అత్యంత ముఖ్యమైన కాలం. మన జీవితంలో మనం సాధిస్తున్న ప్రతి విజయానికి పునాది మన పూర్వీకులే. వారు చూపిన మార్గం, వారి ఆశీర్వాదం, వారి త్యాగం వల్లే మనం ఈ స్థాయికి చేరుకున్నాం. పితృపక్షమనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన హృదయంలో ఉన్న కృతజ్ఞతను వ్యక్తం చేసే సమయం. మేషరాశివారు సహజంగానే ధైర్యవంతులు, ముందుకు సాగేవారు. కాని వారు కూడా తమ మూలాలను మరవకూడదు. ఈ రోజుల్లో పితృదేవతలకు తర్పణం, శ్రద్ధ చేయడం వలన వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. ఆ శాంతి మనకు, మన కుటుంబానికి ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే పూజలు, దానాలు చాలా శ్రేయస్సు కలిగిస్తాయి. పేదలకు భోజనం పెట్టడం, గోవులకు ఆహారం పెట్టడం, పండితులకు దానం చేయడం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనవి. మేషరాశివారు ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు వారి జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాయి. మనం పితృదేవతలను స్మరించకపోతే, వారి ఆశీర్వాదం లేకపోతే మనం చేసే పనులు అడ్డంకులకు గురవుతాయి. కాని పితృపక్షంలో హృదయపూర్వకంగా పూజలు చేస్తే ఆ అడ్డంకులు తొలగి మన మార్గం సాఫీ అవుతుంది. మహాలయ పితృపక్షం మనకు ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. మనం ఎంత ఆధునికంగా మారినా, ఎంత ఎదిగినా మన మూలాలను, మన పూర్వీకులను మరవకూడదు. వారి ఆశీర్వాదం లేకుండా మన జీవితం సంపూర్ణం కాదు. ఈ కాలంలో పూర్వీకుల స్మరణ చేయడం వల్ల మేషరాశివారికి మానసిక ప్రశాంతి కలుగుతుంది. మీరు అనుభవిస్తున్న కష్టాలు కొంతవరకు తగ్గుతాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు తగ్గి ఐక్యత పెరుగుతుంది. మొత్తానికి మహాలయ పితృపక్షం మేషరాశివారికి ఒక పవిత్రమైన అవకాశం. ఈ రోజుల్లో మీరు పితృదేవతలకు చేసే శ్రద్ధ, పూజలు మీకు భవిష్యత్తులో శ్రేయస్సు, ఐశ్వర్యం, శాంతి తీసుకువస్తాయి. పితృదేవతల ఆశీర్వాదమనేది ఒక అదృశ్య శక్తి. అది ఎల్లప్పుడూ మీ వెనుక నిలబడి మీకు రక్షణగా ఉంటుంది. ఈ శక్తిని పొందడం కోసం మనసారా పూజించాలి, కృతజ్ఞతతో స్మరించాలి. పితృదేవతలను స్మరించడమనేది మన జీవితాన్ని పవిత్రం చేసుకునే ఒక మార్గం, ఒక కర్తవ్యమని మేషరాశివారు గుర్తుంచుకోవాలి. ప్రియమైన మేషరాశి అభిమానులారా, ఈరోజు మనం రాశిఫలాల ద్వారా తెలుసుకున్నది కేవలం గ్రహగోచార ప్రభావాలు మాత్రమే కాదు, మన జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో కూడా. కుటుంబంలో శాంతి కోసం సహనం అవసరం, ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తప్పనిసరి, పని మరియు వ్యాపారంలో క్రమశిక్షణతో ముందుకు సాగాలి. డబ్బు విషయాల్లో ప్రణాళిక, విద్యార్థుల కోసం ఏకాగ్రత, ప్రేమలో సహనం మరియు నిజాయితీ, ఇవన్నీ మీ విజయానికి దారితీసే మూలాధారాలు. ఈ కాలంలో మహాలక్ష్మీదేవిని స్మరించడం, ఆమె మంత్రాన్ని జపించడం మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. మహాలయ పితృపక్షంలో పితృదేవతలను స్మరించి కృతజ్ఞతలు తెలపడం వలన మీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగి శాంతి, సంపద మీ జీవితంలో ప్రవేశిస్తాయి. మీ రాశి ఫలాలు మీకు ఉపయోగపడితే తప్పక ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు, ప్రతి వారము ఇలాంటి విశేషమైన జ్యోతిష్య ఫలాలు, ఆధ్యాత్మిక సూచనలు అందుతాయి. మీ జీవితంలో శాంతి, ఆనందం, ఐశ్వర్యం నిండాలని మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈరోజు రాశి ఫలాలను ముగిస్తున్నాను.